కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వైఎస్ఆర్ పార్టీ ఆర్టీఐ విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టాల రాజు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు పిల్లల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని, భోజనంలో ఉన్న పోషకాహార అంశాలపై వ్యంగ్యం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ కార్యక్రమం పిల్లల ఆరోగ్యం, పోషకాహారం కోసం ఉంటుందని గుర్తు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో మైకుల ముందు చేయవద్దని హెచ్చరించారు. ఈయన తెలుపరచడంట అంటే ఈయన పేద విద్యార్థులు ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకునేకి ఈయన ఇష్టపడతలేరు. ఎందుకంటే అందరూ ఆర్థికంగా ఉన్నోళ్ళే మధ్యాహ్నం భోజనం తినరు, వాళ్ళు క్యారళ్ళు మంచి మంచి క్యారళ్ళు తెచ్చుకుంటారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన పేద విద్యార్థుల కోసం సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు ఈయన గరిటపాటి గారికి చెప్తూ ఇంకొకసారి ఇలాంటి మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి. పేద పిల్లలు అంటే నీకు నీచమైన ఆలోచన ఉన్న ఈయనకు పద్మశ్రీ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈయన ప్రవచనాలకు రిటైర్మెంట్ కొని ప్రకటించాలి. ఇలాంటి సందేహాల ద్వారా పేద మధ్య. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సిపిఎం నిర్వహిస్తున్న